కోసం ఇంకో DIY తో వచ్చేసాను. టిష్యూస్ తోని ఫేక్ మల్లెపూలు చేసి చూపిస్తాను. ఈ వెడ్డింగ్ సీజన్ కి పర్ఫెక్ట్ DIY ఇది. ఈ పూలను చూస్తే మీరు నిజంగానే అనుకుంటారు అసలు అది టిష్యూస్ తో చేశారా అన్నట్టే ఉంటది. సో ఏం మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఆన్ గోయింగ్ లో ఉంది. చాలా హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు, దానికి డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకుంటారు. అందులో మోస్ట్ కామన్ సౌత్ ఇండియన్ వాళ్ళు ట్రెడిషనల్ గా పెట్టుకునే మల్లెపూలు అనమాట. ఫేక్ మల్లెపూలు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి మార్కెట్ లో. సో అలా కాకుండా ఈజీగా DIY చేసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అదేలానో ఇప్పుడు చూద్దాం. దీనికి మెయిన్ గా మనకు కావాల్సిన టిష్యూస్ అందరి ఇంట్లో దొరికేదే అనమాట. దొరకకపోయినా ఈజీగా బయట దొరికేస్తుంది మీకు. సో నేను టిష్యూస్ ఏం చేశానంటే ఫస్ట్ అన్నిటిని డివైడ్ చేసేసి స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను. ఆ షేప్ ఎట్టుందో అట్లనే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మీకు చిన్న సైజ్ కావాలి మల్లెపూలు అంటే ఏం చేస్తారంటే ఇంకా చిన్న స్క్వేర్ కట్ చేసుకోండి. అదైతే ఇంకా పెద్ద ప్రాసెస్ అవుతుంది అని చెప్పి నేను అదే సైజ్ లో తీసేసుకున్నాను. కట్ చేసుకున్నాక నేను ఎలా చూపించినానో అలా ఫోల్డ్ చేసుకుంటూ కట్ చేసేసి లాస్ట్ లో చిన్నగా వచ్చినప్పుడు ఇట్లా 4 కార్నర్స్ కట్ చేసుకుంటే ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 2 పెట్టుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకుంటే మళ్ళీ లేయర్ ఒకటే వస్తుంది. సో ఇలా 2 కానీ 2 కంబైన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ లేయర్స్ కనిపించి బాగా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ లాగా చూసారు కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే ఫ్లవర్ లాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడానికి నేను కొంచెం గ్రీన్ కలర్ ని యాడ్ చేశాను మిడిల్ లో, సో దట్ మల్లెపూల్ లాగా ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా, అన్ని ఫ్లవర్స్ ని రెడీ చేసేసుకున్నాను అనమాట. పూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గార్లాండ్ రెడీ చేయాలి కాబట్టి సో నార్మల్ గా మనం పూలు ఎలా కుచ్చుకుంటామో సూది దారం తీసుకొని సేమ్ అవి కూడా అలానే కుచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను వైట్ దారం తీసుకున్నాను. సేమ్ అంతా అదే ప్రాసెస్ ఫాలో అవుతూ లాస్ట్ వరకు వెళ్ళాక స్ప్రెడ్ చేస్తున్నాను. సో దట్ ఆ గ్రీన్ కలర్ ఎఫెక్ట్ కూడా తెలిస్తే ఇంకా రియల్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో దూరం నుంచి అయితే అస్సలు ఐడెంటిఫై చేయలేరు. మేబీ దగ్గర నుంచి వచ్చాక చేసి ఉండొచ్చు, కానీ దూరం నుంచి అయితే చెప్పలేము. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. టెంపరీగా చిన్న చిన్న ఒకేషన్స్ కి ఈజీగా పెట్టుకోవచ్చు. అస్సలు తెలియట్లేదు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉండండి. బాయ్.